ఆత్మకూరులో వైసీపీకి గట్టి షాక్ ఇచ్చారు ముస్లింలు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మైనార్టీ సోదరులకు సముచిత స్థానం ఇవ్వకపోవడంతో వైసీపీని వీడి బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరినట్టు తెలిపారు. శ్రీశైలం కూటమి అభ్యర్థి బుడ్డ రాజశేఖర్ రెడ్డికి అండగా ఉంటామని ముస్లింలు తెలిపారు. 5 ఏళ్లుగా శ్రీశైలంలో వైసీపీ అభ్యున్నతికి కృషి చేస్తూ వస్తున్న ముస్లింలను ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి దూరం పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సమయంలో ప్రస్తుతం అధికార పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. శ్రీశైలం నియోజకవర్గంలో పలువురు ముస్లిం మైనార్టీ సోదరులు కూడా ప్రస్తుతం వైసీపీ పార్టీని వీడి టీడీపీలో చేరిన ప్రస్తుతం ఏదైతే శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు కూడా పెద్ద ఎత్తున కూడా జరుగుతున్నాయి ఆత్మకూరు పట్టణంలోనే. మరి ఈ చేరికలు ఎటువంటి ఈ ఎన్నికల వేళ ఎటువంటి ఆదరణ లభిస్తుంది ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ప్రస్తుతం ఆత్మకూరులో వైసీపీ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ చెప్పాలి. శ్రీశైలం నియోజకవర్గానికి ఆత్మకూరు ఆయువు లాంటిది. గతంలో ఎమ్మెల్యే స్థానం అసెంబ్లీ సెగ్మెంట్గా ఉంది, ప్రస్తుతం శ్రీశైలంగా బైపర్కేషన్లో అయింది. ప్రస్తుతం ఆత్మకూరులోనే వైసీపీ పార్టీకి ఎదురు దెబ్బ తగలడం పట్ల మీరు ఏ విధంగా చూడవచ్చు? అంటే వాళ్ళు ఏదైతే ఈరోజు దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారో మైనార్టీలంతా కూడా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు. బీజేపీ పార్టీతో కలిసింది కాబట్టి మైనార్టీలంతా ఓటేయొద్దని చెప్పేసి వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నదాన్ని ఈరోజు మైనార్టీలే తిప్పికొడతా ఉన్నారు. దానికి నిదర్శనమే ఈరోజు ఇక్కడ మైనార్టీలు భారీ ఎత్తున కూడా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. గత నెలల నుంచి కూడా మైనార్టీ సోదరులంతా కూడా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలకు హాజరై పార్టీలు కూడా చేరడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే మీరు ఇచ్చిన ప్రామిసులన్నీ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువన్నీ కూడా మీరు మాట తప్పినారు. కాబట్టి ఈ 5 సంవత్సరాల గతంలో ఎప్పుడు కూడా వీళ్ళు నష్టపోలేదు ఇంత. సో అతిరంగా వాళ్ళు నష్టపోయినారు కాబట్టి ఈరోజు విపరీతంగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం జరుగుతుంది. వీళ్ళే రేపు మైనార్టీలే రేపు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారు, అది చూడండి. ఇదే జరుగుతూ ఉంది. గతంలో ఏ బూతులు అయితే మైనార్టీ బూతులు ఉన్నాయో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రాలేదో అటువంటి బూతులన్నీ కూడా ఈరోజు మెజార్టీ రాబోతా ఉన్నాయి. అని మీరు చెప్పండి, నేడు టీడీపీ కండువా కప్పుకోవడానికి ప్రధాన కారణం ఏమంటారు? ఈ 5 సంవత్సరాలు పాలించిన వైఎస్ఆర్సీపీ పాలనలో ఎటువంటి ప్రయోజనం లేదన్న, మనకైతే ఎటువంటి ప్రయోజనం జరగలేదు. దానివలన మేము పార్టీ మారాల్సి వస్తుంది. అంటే ప్రస్తుతం బుడ్డ రాజశేఖర రెడ్డి కూడా కూటమి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. ప్రస్తుతం ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం ఒక కీలకమైన అంశాన్ని కూడా, సెన్సిటివ్ అంశాన్ని కూడా లేవనెత్తుంది. ముస్లిం సోదరులు కూటమికి వ్యతిరేకమని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. అది వాస్తవమా అవాస్తవం కాదంటారా? మేము బుడ్డ రాజశేఖర రెడ్డి అని నమ్మి వస్తున్నామన్నా, ఎలా అవసరం లేదు, మేము ఎలా ఆలోచించాం. కానీ అన్న ఉన్నాడు, మా అన్న చూసుకుంటాడు, మా అన్న కాపాడుకుంటాడు, అన్న వల్ల వస్తున్నాం మేము. అన్నమే మాకు నమ్మకం. అదే నేడు ఆత్మకూరు పట్టణంలో ఏదైతే టీడీపీ పార్టీకి ఆదరణ పెరుగుతుంది, ప్రధానంగా అందుకు కారణం కూడా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డ రాజశేఖర రెడ్డి అందుకు ప్రధాన కారణం అని చెప్తున్నారు. మైనార్టీ సోదరులు కూడా పెద్ద ఎత్తున నేడు ఆత్మకూరులో ఆయన ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి టీడీపీ పార్టీలోకి చేరుతున్నటువంటి ముస్లిం మైనార్టీ సోదరులు గట్టి షాక్ ఇచ్చారని చెబుతూ దానికి ప్రధాన కారణం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అని చెప్పవచ్చు. ఇది తాజా పరిస్థితి.